కళా జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము భారతంలో చిన్న కథలు చెప్పుకున్నాం కదా, ఒక కథ ఏదైనా చెప్తారు ఈరోజు? నలమహారాజు కథ చెప్పుకుందాం జయ. భారతంలోదే ఇది. ధర్మరాజు ఆ వనవాసం చేస్తుండగా ధౌమ్యుడని వాళ్ళ ఉపాధ్యాయుడు అంటే పురోహితుడు ఆయనతోటి మాట్లాడుతున్నప్పుడు ఇలాగా మాలాగానే ఇలా అడవులు పాలైన వాళ్ళు లేదా ధర్మం కోసం అడవులు పాలైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా రాజులు అని అడిగితే ఈయన ఏమన్నాడంటే, ఆయన చెప్పాడు, నీకు ఇంకా నీ భార్య నీతో ఉంది, నీ అన్నదమ్ములు నీతో ఉన్నారు, నువ్వు ఒంటరిగా లేవు. కానీ పూర్వం నలమహారాజు ఒంటరిగా అడవులు పాలయ్యాడు, ఎవ్వరూ లేకుండా, తోడు లేకుండా. భార్యాద్వితీయుడే, భార్య ఉంది. తర్వాత భార్యను కూడా విడిచిపెట్టి ఆయన ఇలాగ శాపాలు అవి అనుభవించవలసి వచ్చింది. చాలా కాలం తర్వాత ఆయన మళ్ళీ ఆయన జీవితంలో సుఖ సంతోషాలు వచ్చినాయి. కానీ నలుడు చాలా గొప్ప రాజు, చాలా గొప్పవాడు. కానీ అంత గొప్పవాడికి కూడా కలి ప్రభావం వల్ల ఇలా జరిగింది, కలిపురుషుని ప్రభావంతో ఇట్లా జరిగింది అని చెప్పి ఈ కథని చెప్పాడట. అయితే ఇది ఎవరంటే, ఈయన నిషధ దేశానికి చెందిన వీరసేనుడనే రాజుగారి కొడుకు నలుడు. తను భలే అందమైన వాడు, చాలా బుద్ధిమంతుడు, పాకశాస్త్రంలో చాలా గొప్ప ప్రావీణ్యం ఉన్నవాడు. అశ్వహృదయం అని ఆ గుర్రం పరిగెట్టి అది ఎంత దూరం పరిగెట్టింది అనేది చెప్పగలిగే లాంటి లెక్క ఉండేదన్నమాట ఆయనకి. చాలా బాగా మంచి అద్భుతమైన విద్యలు ఉన్నవాడు. అయితే ఒకనాడు ఆయన తన ఉద్యానవనంలో తిరుగుతుండగా ఒక సరస్సు దగ్గర ఆయన రాజహంసల్ని చూశాడు. హంసలు చాలా బాగుంటాయి, అవి మానసరోవరం నుంచి వస్తాయి, స్వర్గం నుంచి, మానసరోవరం నుంచి, కైలాస పర్వతం దగ్గర నుంచి ఇట్లా వ్యాహ్యాళికి వస్తాయి అన్నమాట. మామూలుగా పక్షులు తిరుగుతుంటాయి కదా, అయితే ఈ హంసల్లో ఒక హంసని పట్టుకున్నాడు ఆయన. అది చాలా అందంగా ఉంటుంది, బాతులాగానే ఉండి, బాతు చిన్నగా ఉంటుంది కదా, బాగా పెద్ద సైజు బాతు, బంగారపు రంగుల రెక్కలు అవి ఉండి మానవ భాష మాట్లాడతాయి. అవి ఎవరితో మాట్లాడితే వాళ్ళ భాషలో మాట్లాడగలవు, దైవత్వం కలిగిన హంసలు అన్నమాట. ఆ రాజహంసను పట్టుకున్నాడు. దాని సౌందర్యానికి ఇదిగా ముట్టుకుంటుంటే ఆ సంతోషం కలిగి వదిలిపెట్టల. మిగిలిన హంసలన్నీ అక్కడక్కడక్కడే తిరుగుతున్నాయి, వదలటల్లా ఈయన. ఇది లేకుండా అవి వెళ్ళలేవు, అన్ని కలిసి వెళ్ళాలన్నమాట గుంపుగా. సరే హంసంది, నిషధ మహారాజా నన్ను వదిలిపెట్టు, నన్ను వెళ్ళని, నీ మనసులో ఏముందో ఆ కోరికని తీరేలాంటి మార్గం నా దగ్గర ఉంది, చెప్తాను. ఏముంది నా మనసులో అన్నాడు. నువ్వు విదర్భ రాజకుమార్తె అయిన దమయంతిని గురించి ఆలోచిస్తున్నావు, ఆమె నీ యందు అనుకూలరాలుగా ఉండేలాగా నేను చేస్తా. నీకు ఎట్లా తెలుసున్నాడు, నీ మనసు తెలుసుకోగలను, నువ్వు నన్ను పట్టుకున్నావు, నీ హృదయానికి చేర్చుకున్నావు, నీ హృదయంలో ఏముందో నాకు తెలుసు. నీకు ఆవిడ మహాసౌందర్యవతి అమ్మాయి దమయంతి, విదర్భ రాజకుమార్తె, కాబట్టి నేను ఆ అమ్మాయిని నీకు అనురూపం చేస్తా అంటే కాదు, ఏమనాలి దాన్ని, అనుకూలని చేస్తాను, అనుకూలింపు చేస్తాను, నన్ను వదిలిపెట్టు, నేను మళ్ళీ నేను ఇక్కడ కలుసుకుంటాను అని చెప్పింది. ఈయన అప్పటికి కొంచెం వివాహ యోగ్య వయస్కుడు. ఈ విదర్భ రాజకుమార్తె భీమసేనుడని మహారాజు, ఆయనకి ఒక కూతురు ఉంది, 3 కుమారులు కూడా ఉన్నారు. దమయంతి ఆవిడ పేరు. ఆవిడ మహాసౌందర్యవతి అని అప్పటికి చాలా పేరుంది. అయితే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది ఆయనకి మనసులో, ఆవిడ చాలా అందగత్తని వినున్నాడు. ఈ హంసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి విదర్భ రాజానికి వెళ్ళాయి. ఎక్కడైతే ఈ దమయంతి సాయంకాలపు వ్యాఖ్యలు చేస్తుందో సరోవరం తీరంలో, అక్కడికి పోయినాయి ఈ హంసలన్నీ. ఈ రాజహంస అక్కడక్కడే తిరిగి తనని దమయంతి పట్టుకునేలాగా చేసింది. పట్టుకున్నాక, నీ మనసులో ఏముందో నాకు తెలుసు, నువ్వు నల మహారాజుని గురించి ఆలోచిస్తున్నావు, ఆయన నిజంగానే చాలా స్ఫురద్రూపి, చాలా ఉత్తమ గుణాలు ఉన్నవాడు, చాలా గొప్ప రాజు, చాలా గొప్ప పేరున్న రాజకుమారుడు, పెళ్లి చేసుకుంటే అలాంటి వాడిని చేసుకోవాలి అని చెప్పింది. అప్పటికే వీళ్ళు ఏంటంటే, ఈ అమ్మాయికి మామూలుగా కొంత వయసు వచ్చాక చుట్టుపక్కల రాజకుమారుల చిత్రపటాలు అవి తెప్పించి పెడతారు, వాళ్ళ గురించి గుణగణాలు అవి తెలుసుకుంటూ సేకరిస్తారు. ఫలానా రాజుగారు అబ్బాయి చాలా అందంగా ఉంటాడు, బాగుంటాడు అంటే అది చెలికత్తలంతా అబ్బాయి నీకు సూట్ అవుతాడని ఇలా మాట్లాడతారు. ఈవిడికి అందరి గుణాలు విన్న తర్వాత నలుడి మీద మనసు కుదిరింది ఆవిడికి, దమయంతికి. సరే ఈ హంస అట్లా రాయబారం చేసి, నువ్వు ఏదైనా చెప్తానంటే నేను తీసుకెళ్ళి చెప్తాను ఆయనకి, మనసు ఇచ్చానని, నేను నిన్నే వివాహం చేసుకుంటాను, నువ్వు చెప్పమంటే చెప్తా అని చెప్పింది. ఈ హంస దమయంతికి హంసరాయబారం రవివర్మ గారు ఒక అద్భుతమైన చిత్రం ఒకటి కనపడుతుంది మనకి, ఇట్లా వంగి నుంచున్న దమయంతి దేవి హంస. అవునవును, అంత చాలా అద్భుతమైన ఘట్టం అనమాట అది. సరే ఈ హంసకి ఒప్పుకుంది ఈవిడ, ఇలా హంసతోటి మాట్లాడుతోంది అంటే, రాజకుమార్తె హంసలతోటి చిలకలతోటి మాట్లాడుతుంటే వివాహ యోగ్యమైన వయసు వచ్చేసిందని వాళ్ళ నాన్న ఏం చేశాడు, స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరం ప్రకటిస్తే
అన్ని దేశాల రాజకుమారులతో పాటు ఈ నలమహారాజు కూడా ఈ స్వయంవర పత్రిక అందింది. ఇప్పుడు ఈ అమ్మాయి తనని వరించి ఉన్నది అతనికి తెలుసు, తను కూడా ఆ అమ్మాయిని వరించి ఉన్నాడు. వెళ్తే తననే పెళ్లి చేసుకుంటుందన్న ఉద్దేశంతో ఈయన బయలుదేరాడు. బయలుదేరి వెళ్ళేసరికల్లా మార్గ మధ్యంలో ఆయనకి ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, యముడు 4 దిక్పాలకులు కనపడ్డారు. ఇంద్రుడే మొదట కనిపించాడు. కనిపించి నలమహారాజా ఏమిటి నీ సంగతి ఏమిటి మాట్లాడాడు. మాట్లాడి మేము దమయంతి స్వయంవరానికి పిలుపొచ్చింది, దిక్పాలుడు కూడా ఆహ్వానాలు వచ్చినాయి, మేము దమయంతి స్వయంవరాన్ని బయలుదేరామంటే ఈయన కూడా నేను కూడా అనుకుని మేము 4 దిక్పాలురం కదా, మా 4లో ఒకళ్ళని వరించేలాగా నువ్వు రాయబారం చెయ్యి, నువ్వు చాలా తెలివిగలవాడివి, చమత్కారివి, బాగా మాట్లాడతావు, నువ్వు వెళ్ళి మా సంగతి చెప్పాలి, మా 4లో ఎవరో ఒకళ్ళనే ఆమె వరించాలి అని చెప్పమన్నారు. చెప్పమనేసరికల్లా ఇతనికి అనిపించింది, ఇదేంటి ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకోదలుచుకుంటే వీళ్ళంతా తయారయ్యారు అనుకున్నాడు. కానీ దేవతల్ని కాదని ఏం చేస్తాం అన్నాడు. నేను ఎట్లా వెళ్తాను అమ్మాయి దగ్గరికి అంటే, ఏముంది మేము నీకు కాలగమన విద్య, అదృశ్య విద్య ఇస్తాం, నువ్వు ఇక్కడ అదృశ్యమైపో ఆయన అంతఃపురంలో వెళ్ళిపోతావు, నువ్వు ఆమెకి మా మాట చెప్పు అనేసరికల్లా ఇంకా తప్పక ఒప్పుకున్నాడు. ఒప్పుకుని వీళ్ళు ఇక్కడ అదృశ్యం చేశారు, అక్కడ ప్రత్యక్షం చేశారు. అక్కడికి వెళ్ళాడు. ఈవిడ తెల్లబోయింది, ఎవరు వచ్చాడు, ఎవరు ఈవిడికి తెలియదు కదా, నలుడిని వరించింది, విలాసాలు ఆవిడకేది ఏదో చిత్తరు వచ్చింది అంతే, అంత బాగా ఏం గుర్తుపట్టేటట్టు ఫోటోలు కావు కదా, ఈవిడ గుర్తేం పట్ల, చిత్రలేఖనం ఫోటోలు, ఆయన గుణగణాలని వలిచింది కానీ సౌందర్యాన్ని కాదు అది. సరే నేను నలమహారాజుని అంటే ఇప్పుడు సిగ్గుపడింది, నేను వరించానని చెప్తాం అనుకుంది. అయితే ఈయనేమన్నాడు, దిక్పాలురు 4 నిన్ను వరించారట, వాళ్ళలో ఎవరో ఒకళ్ళని నువ్వు పెళ్లి చేసుకోవాలమ్మా, వాళ్ళు నన్ను నీ దగ్గరికి దూతగా పంపారు, విషయం చెప్పేశాడు. కాబట్టి నువ్వు వీళ్ళ 4లో ఎవరో ఒకళ్ళని వరించు అనగానే ఆవిడ ఏడ్చి మొత్తుకుంది. ఏమిటి వాళ్ళని వరించడం, నేను నిన్ను వరించాను, అందుకని మా నాన్న ఈ స్వయంవరం చాటిచ్చాడు, ఎలాగో నువ్వు వస్తావు, నీకు కూడా ఉత్తరం పంపారు, నువ్వు వస్తే నీ పేరు చెప్పగానే నేను వచ్చి నీకు దండేద్దాం అనుకున్నాను, నేను నిన్ను మనసులో పెట్టుకున్నా, హంస రాయబారం వల్ల ఇంకా దృఢమైంది అది, అంతకుముందు వేగ్గా ఉంది. హంస వచ్చి చెప్పింది, నువ్వు నన్ను గురించి ఆలోచిస్తున్నావని, నువ్వు చాలా అందగాడివని, నువ్వు కళ్యాణ గుణాలు ఉన్నవాడివని తెలుసుకుని నేను నీకు మనసు ఇచ్చాను, నిన్ను మనసులో పెట్టుకుని వాళ్ళని ఎవరినో నేను ఎందుకు పెళ్లి చేసుకుంటా, నేను చేసుకోనంది అనేసరికల్ నేను చచ్చిపోతానని అనేసరికల్ ఈయన అన్నాడు, అమ్మ ఎలా చచ్చిపోతావు, అగ్నిలో దూకేవనుకో అగ్నిదేవుడికి దొరికిపోతావు, నీళ్లలో దూకితే వరుణుడికి దొరికిపోతావు, నువ్వు ఏం చేసినా మరణించి యముడినే చేరుతావు, అసలు నీకు మరణించాలన్న ఊహొస్తేనే ఇంద్రుడికి దొరుకుతావు, నువ్వు ఇంద్రుడు సర్వాంతర్యామి, మానవుల మనసు ఏ పోకడలు పోతుందో అవన్నీ ఇంద్రుడి అధీనంలో ఉంటాయి, నువ్వు ఏం చేసినా నువ్వు వాళ్ళకే దొరుకుతావు, ఆ బాధ ఎందుకు, బతికుండే తీసుకోవచ్చు కదా ఈ అవకాశం, నువ్వు హాయిగా మానవుణ్ణి నన్ను వరించి నువ్వేం చేస్తావు, వాళ్ళకి మరణం లేదు, నిర్జరులు వాళ్ళు, ముసల్తనం లేదు, తర్వాత ఏమో అమరుడు, మరణం లేదు, ముసల్తనం లేదు, నేనేముంది అయిపోతాను తొందరగానే, మానవులకి ఎంత పెద్దవాళ్ళే ఎప్పుడో ఒకప్పుడు మరణం అంతే కదా, ఏ మరణము లేని, జరామరణాలు లేని నిరామయమైన స్థితిలో ఉంటారు, నిత్య యవనులుగా ఉంటారు. దేవతల్ని వరించడం కంటే గొప్ప అవకాశం ఉందా, ఒక మానవ కాంతని దిక్పాలకులు వరించడం ఏమిటమ్మా, చాలా అద్భుతమైన సంగతి, కాబట్టి నువ్వు వాళ్ళలో ఎవరో ఒకళ్ళని వరించమన్నాడు. ఈవిడంది, అలా కాదు, నేను వాళ్ళనే ప్రార్థిస్తాను, నేను నలుడిని వరించాను, మిమ్మల్ని పెళ్లి చేసుకోను అని వాళ్ళనే అడుగుతా, వాళ్ళే ఒప్పుకుంటారు, ప్రార్థిస్తే ఒప్పుకోరా, దేవతలు ఉన్నది ఎందుకు, ప్రార్థన ఒప్పుకోవడానికే కదా, అప్పుడు నువ్వు దౌత్యం చేసినట్టు ఉంటుంది, నేను నా పెళ్లి నా ఇష్ట ప్రకారము జరిగినట్టు, నీ తప్పేం లేదు, వచ్చావు చెప్పావు వెళ్ళిపోమంది. ఈయన ఏం చేశాడు, సరే చెప్పేశాడు కదా, నిశ్శబ్దంగా అక్కడి నుంచి మాయమైపోయాడు, వచ్చేసాడు. అందరు రాజకుమారులతో పాటు తను కూడా నగర ప్రవేశం చేశాడు, అంతఃపురం కాదు నగరంలోకి ప్రవేశిస్తే ఎవరికి వాళ్ళకి విడుదల ఇచ్చారు చక్కగా, ప్రతి రాజకుమారుడు చక్కగా అలంకరించుకుని, ఈ అమ్మాయి మహాసౌందర్యవతి అయిన కన్య, భీమసేనుడు చాలా గొప్పగా ఒక దముడనే ఒక ఋషి వరం వల్ల ఈ అమ్మాయి మిగిలిన కుమారులు జన్మించారు ఆయనకి, వరం వల్ల పుట్టిన పిల్ల, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే వాళ్ళు చక్రవర్తి అవుతారని గొప్ప పేరు వచ్చింది ఆ అమ్మాయికి. సరే అందరూ సిద్ధంగా ఉన్నారు, స్వయంవరం సభలో అటు ఇటు అందరూ బారులు తీరి కూర్చున్నారు. అమ్మాయికి ఒక వరమాలు ఇచ్చారు, పక్కన ధాత్రి అని ఒక పక్కన ఒక ఆవిడ ఉంటుంది అనమాట, ఈ కన్య పక్కన నిలబడి, ఈయన ఫలానా దేశపు రాజు గారు, ఈయనకి ఆ గుణాలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, అది చెప్పుకుంటూ వస్తుంది. ఈయన నిషధ దేశపు రాజు నలగ మహారాజు అని చెప్పంగానే నలుడు లేచి నిలబడ్డాడు. ఆయన పక్కన కూర్చున్నారు ఇంకో 4,
నలుగురు లేచి నుంచున్నారు. 5గురు నలమహారాజులు లైన్గా నిలబడి ఉన్నారు. అక్కడ 5గురు నుంచున్నారు ఒకేసారి. తెల్లబోయారు సభ అంతా. ఈ అమ్మాయి నిర్ఘాంతపోయింది. వీళ్ళల్లో నలుడెవరో గుర్తుపట్టాలి. ఎవరికి దండేస్తే వాడు కాకపోతే అంతే సంగతులు. అంతే సంగతులు. ఇక అలా చూస్తుంది. పొద్దున్నే గౌరీ పూజ చేయించారు అమ్మాయితోటి. అప్పుడే గౌరీదేవికి దండం పెట్టుకుంది. నాకు నలుడే భర్తగా కావాలి, నలుడినే నా మనసులో వరించాను, అతను తప్ప ఇతరులని నేను వల్లను, నాకు నలుడితోటి పెళ్లి చేయమని గౌరీదేవికి దండం పెట్టుకుంది. ఈ దండ చెత్త పుసుకుని కళ్ళు మూసుకుందామే అంతే. నేను ఏం చేసి వీళ్ళల్లో నలుడిని గుర్తుపట్టగలను? నేను నలుడిని మనసా వాచా కర్మణ ప్రేమించాను. నా మనసు తప్పకూడదు. నాకు నిశ్చయమైన బుద్ధి ఉండి నేను వరప్రభావంతో పుట్టిందని నా బుద్ధి నిశ్చయమైన బుద్ధిగా ఉండాలి కదా. నేను ఎవరో ఒకళ్ళ రూపానికి కాదు నేను వలిచింది. నలుడి రూపం నేను నిన్న చూసా. ముందు నాకు ఎలా తెలుసు? నరుడి అతని తాలూకు గుణగణాలే తెలుసు. నేను గుణగణాలు వలిచిన దాన్ని అయితే, నేను బుద్ధిమంత్రాలనైతే, వీళ్ళ నుంచి నలుడిని నాకు సెపరేట్ చేసి చూపించాలి నువ్వు. బ్రెయిన్లో ఒక చిన్న స్పార్క్ లాగా వచ్చింది అమ్మాయికి. ఏం స్పార్క్ వచ్చిందంటే, దేవతలకి మానవులకి కొన్ని తేడాలు ఉన్నాయి ప్రత్యక్షంగా. అవి ఏమిటి? వచ్చిన పెళ్లి కొడుకులందరికీ పువ్వుల దండలు వేశారు మెళ్ళు. మానవులు గనక పువ్వుల దండలు వేసుకుంటే మన ఒంట్లో ఉన్న వేడికి నిశ్వాసాలు స్పీడ్గా ఉంటాయి. మధ్యాహ్నం ఎప్పుడో పొద్దున ఎప్పుడో వచ్చి కూర్చున్నారు. తర్వాత ఏమో ఏమైనా నన్ను వరిస్తుందో లేదో అని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది లోపల. దాంతో ఒళ్ళు వేడెక్కిపోతుంది. పువ్వుల దండలు వాడిపోతాయి. ఈ 5గురిలో ఒకటి మెడలో దండ మాత్రం కొంచెం వాడింది. మిగిలిన మాత్రం ఫ్రెష్గా కోసిన పువ్వు కోసినట్టే ఉంది. వాళ్ళకి నిశ్వాసాలు లేవు, ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేవు బాడీలో. తర్వాత చెమట పొయ్యదు, కళ్ళు ఆర్పరు, బ్లింకింగ్ ఉండదు కదా. అనిమిషులు వాళ్ళు. అనిమేషన్ పేరు పెడతారు. నిమేషము లేనివాడు, రెప్పపాటు లేదు వాళ్ళకి. అక్కడి నుంచి పాదాలు నేలని అంటవు. ఒక్క రవ లేచి పైకుంటారు. నేల మీద నిలబడితే చెప్పులు వేసుకుని నుంచున్నారు. నేల మీదకి ఇట్లా రావు పాదాలు, కొద్దిగా పైకుంటాయి. చాలా కొంచెం మెల్లిగా పరిశీలించుకుంది. ఈ దండ వాడి స్థిమితంగా నేల మీద నిలబడి రెప్పలారుస్తూ తన వైపు చూస్తున్న నలుడిని గుర్తుపట్టి దండ ఎత్తి మెళ్ళ వేసి. ప్రజలంతా చప్పట్లు కొట్టారు. ఈ పక్కనున్న 4గురు తమ రూపాల్లోకి వచ్చేసారు. వచ్చేసి శభాష్ అన్నారు. నలుడు మేము స్వయంవరం చూడ్డానికే బయలుదేరాం. నలమహారాజు గొప్పతనం తెలుసుకోవటం కోసం, అతని పట్ల ఈ అమ్మాయికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవటం కోసం. రెండోది, తను ప్రేమించిన అమ్మాయిని దిక్పాలుడికి ధారపోయటానికి సిద్ధపడే ఆ మనస్తత్వానికి, అతని ధర్మ పరిరక్షణ గురించి అతను ఎట్లా ఆలోచిస్తాడో తెలుసుకోవడం కోసమే ఈ ప్రయత్నం చేశామని చెప్పి వీళ్ళిద్దరిని దీవించారు. నలుడు దమయంతి వివాహం చేసుకున్నారు. నల దమయంతుల వివాహ కథ చాలా గొప్ప కథ. ఈ కథ తర్వాత ఎట్లా వీళ్ళిద్దరూ రాజ్యం చేశారు, ఎట్లా నలుడు అడవుల పాలయ్యాడు, మళ్ళీ దమయంతిని ఎట్లా సాధించాడు అనేవి ఇంకొక 2-3 కథల్లో మనం వినొచ్చు. ఇది కళ్యాణం. తర్వాత వీళ్ళిద్దరూ నిషేధానికి వెళ్ళిపోయి రాజ్యం చేసుకుంటున్నారు. సంతానం కూడా కలిగింది, 2 పిల్లలు పుట్టారు. ఈ సమయంలో తర్వాత ఏం జరిగింది అనేది మనం ఇంకో కథలో తెలుసుకుందాం. తప్పకుండా. నమస్తే అండి. నమస్తే.